సన్నీ కిచెన్కి స్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ సీర్ కుర్మా స్వీట్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 2 స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి. ఇవి దూరగా వేయించుకోవాలి. ఇవి దూరగా వేగినాక ఇక్కడ చిన్న చిన్న చిరంజీవులు అంటారు కదండి, అవి కూడా వేయాలి. ఈ స్వీట్లో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడండి నేను ఇవి బాగా దూరగా వేయించుకోవాలి. తప్పకుండా మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడండి ఇవి దూరగా వేగిపోయినాయి. ఇవి తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడండి దాంట్లోనే మరి కాస్త నెయ్యి వేసుకొని మనం ఈ సన్న సేవులాగా ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని మనం ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి బాగా దూరగా. కొంచెం పచ్చివాసన పోయేదాకా అవి గోల్డెన్ కలరే ఉంటాయి, కానీ మనం నెయ్యిలో వేసుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను వీటిని రౌండ్ ఉండలాగా వస్తే దాన్ని ఇట్లా విడివిడిగా చేసి తీసుకొని దూరగా వేయించుకోవాలి నెయ్యిలో. ఇక్కడ వేగిపోయిందండి. నేను ఇక్కడ 1.5 లీటరు పాలు వేసుకొని బాగా మరిగించుకున్నానండి. బాగా మరిగించుకోవాలి, చిక్కబడతాయి కొంచెం. ఇక్కడ దాని తర్వాత నేను ఒక 1/2 గిలాస్ అని వాటర్ వేసుకున్నానండి. అవి కొంచెం మరిగినాక మనకు కావాల్సినంత షుగర్ వేసుకోవాలి. నేను ఒక కప్పులో 1/2 కప్పు వేసుకున్నాను, ఎందుకంటే నేను మిల్క్ మేడ్ యాడ్ చేస్తాను కాబట్టి ఎక్కువ షుగర్ అయిపోతుందని నేను సగం కప్పు వరకే వేసాను. ఇప్పుడండి ఇవి బాగా మరిగిపోయినాయి. ఇప్పుడు ఇది మరిగిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఈ కుర్మాది నెయ్యిలో ఫ్రై చేసింది పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పాలు బాగా మరిగేటప్పుడు ఇది వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా మరుగుతాయి. మరిగే పాలల్లో వేసుకోవడం వల్ల ఇవి త్వరగా ఉడికిపోతాయి. దాని తర్వాత ఇక్కడ నేను మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది కూడా కాసేపు ఉడికించుకోవాలి, చిక్కబడుతుంది. కొంచెం ఉడకగానే చిక్కబడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మిల్క్ మేడ్ వేయడం వల్ల చిక్కగా చాలా బాగుంటుంది. ఇక్కడండి నేను యాలకుల పొడి కూడా దంచి పెట్టుకున్నాను. ఇది కూడా వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన షీర్ కుర్మా స్వీట్ రెడీ అయిపోయిందండి. తప్పకుండా మా ఛానల్ని లైక్, షేర్